మరణాత నేటి మంగళవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 నవంబర్ 4వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఏదైనా శ్రమ, కష్టము, ఆపద, అవమానము, నింద, లేమి ఇటువంటివి ఏవైనా ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోతాము. మనసులో మతి ఉండదు, హృదయానికి ప్రశాంతత ఉండదు. ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ప్రార్థన చేసుకోవాలని, దేవుని మీద భారం వేయాలని తలంపు కూడా ఉండదు. అప్పుడే దేవుని వాక్యం యొక్క ప్రభావము, విశిష్టత మనకు తెలుస్తాయి. అయినను సమస్యల సుడిగుండాలలో ధైర్యం కోల్పోతాము. అలా ధైర్యం కోల్పోవద్దు, విడిచిపెట్టవద్దు అని దేవుని వాక్య వాగ్దానము రూఢిగా తెలియజేస్తుంది. మనలో ధైర్యం లేకపోతే భయం ఆవరిస్తుంది. ఆ భయంతో సైతాను ఇబ్బంది పాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తాడు. అందుకే ధైర్యం కలిగి దేవునిపై భారం వేసి ప్రార్థించండి. ఒక దారిలో వచ్చిన శ్రమలు 7 దారులలో పారిపోతాయి. చింతలన్నీ ఆయన మీద వేసి భారము దింపుకొని ఆయన ఇచ్చే గొప్ప బహుమానముతో ఇతరుల యందు, సంఘము యందు సాక్షులుగా దేవుని సన్నిధిలో మొక్కుబళ్లను, కృతజ్ఞతార్పణలను చెల్లించుకునే గొప్ప ధన్యత యేసుక్రీస్తు నామమున మనెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. యేసుక్రీస్తు ప్రభువు మన ప్రార్థనలు వింటున్నాడని విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సర్వశక్తిగల యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాతో ఉండి ఏ ఆపదలు సంభవించినా లేవనెత్తి కాపాడి ఆశీర్వదించి నీ రక్తంతో శుద్ధీకరించి మేము ధైర్యం విడవకుండా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించుచు ధ్యానిస్తూ ఆరాధిస్తూ నీవు ఇచ్చే ఫలములను పొందగల శక్తిని దయచేయము. నీ సన్నిధిలో నివసించుట ద్వారా గొప్ప బహుమానములను పొందగల శక్తిని మాకు మెండుగా దయచేయము. మల్లికా గారి విజ్ఞాపన కోసం ప్రార్థించుచున్నాము. వారికి మంచి ఉద్యోగమును దయచేసి సరిపడినంత జీతమును వారికి అనుగ్రహించుము. వారి కుటుంబమును పోషించుము. వారి బిడ్డలను ఆశీర్వదించుము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ను, వారి కుటుంబమును దీవించుము. వారి మార్గములను సంపూర్ణముగా ఆశీర్వదించుము. సకినేటి లక్ష్మి గారి కుటుంబమును దీవించుము. అయ్యాన్ పాండ్యన్, హేమా పాండ్యన్ గారి కొరకు ప్రార్థించున్నాము. హేమావతి గారికి మరొక నూతన జీవ కిరీటమును దయచేసినందుకు వందనములు. వారికి జన్మదిన బహుమతులను అందించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొనుచున్నాము. మాల సుజాత గారి కుమార్తె సుచరిత్ర గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆమెకు మంచి ఉద్యోగం అనుగ్రహించి ఆనందపరచుము. ఉదారాణి గారి నిమిత్తము ప్రార్థించున్నాము. వారి సహోదరుడు కోల్పోయిన ఉద్యోగమును మరలా దయచేయము. వారి కుటుంబ పోషణ నిమిత్తము ఆమెకు ఉద్యోగంలో ఎదుగుదల దయచేయము. వారి తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను ఇచ్చి కాపాడుము. వారి సహోదరి కుటుంబమును దీవించుము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. 14 ఏళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిల్ల చేసి యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వందనములు. సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని, వివాహ స్థితిని దయచేయము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన, ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసేవడము నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. 100 ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము, అతని భార్య, బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. లలిత లక్ష్మి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వ్యాసారపు రాధా సత్యం గారి ఆశను 100 ఫలింపచేసి వర్ధిల్ల చేయము. భాగవతుల గంగా భవానీ గారికి, వారి కుటుంబం ఆరోగ్యం కొరకు, వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము. వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము. వారి కుమార్తె లిల్లీ గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము.
అల్లుడి గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత దయచేయమని కోరుచున్నాము. వారి అంశములన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించుము. మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుష్ని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడయుండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన వినించగల శక్తిని వారికి దయచేయము. పాటంశెట్టి విజయవతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము. వారికి రక్షణ దయచేయము. నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించుము. మంచి ఉద్యోగములను ఇమ్ము. ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. పద్మిని బంగారం గారికి వారి తల్లిగారైన మదిలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నోతక్కి గారిని, ఆర్తమూడి చిన్ని గారిని, అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. జేగురుపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడుకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊబుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము. రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నీ నిధులను ధారాళంగా దయచేయము. ధవళేశ్వరంకు చెందిన ఐతాపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును, ఇంజనీర్ బద్దా వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నిన్ను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, బి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతెమ్మ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, విజయ్ కుమార్ గారిని, రాధ గారిని, అద్దాల మౌనాకర్ గారిని, వారి కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, అనిల్ గారిని, ఘంటసాల నయోమి గారిని, హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావల్లి గారిని, ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూతు గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బీరా విజయ్ గారిని, తాళబత్తుల విజయ్ గారిని,
నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము. ఇంకా ఎందరో వందల మంది మీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడువు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ధైర్యమును, ఫలములను, గొప్ప బహుమతులను అందుకునే శక్తిని మనెల్లరకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.